గత కొన్నేళ్లలో స్టార్ హీరోస్ సైతం మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా యంగ్ హీరోస్తో కలిసి సీనియర్ హీరోస్ మల్టీ స్టారర్ చేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని ఫిక్స్ అయిపోయారు. అలా గత కొన్నాళ్లలో వచ్చిన చాలా వరకు సినిమాలు కూడా మంచి హిట్ అందుకున్నాయి. అందుకే మెగాస్టార్ చిరంజీవి కూడా అదే రూట్ ఫాలో అవబోతున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా మెగా హీరోస్ నుండి ఒకరిని ఎంచుకొని మల్టీ స్టారర్ చేసే ఆలోచనలో ఉన్నారట చిరు. ఆ మెగా హీరో మరెవరో కాదు, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అలియాస్ సాయి దుర్గా తేజ్. ఇప్పటి వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో మల్టీ స్టారర్లో నటించే అదృష్టాన్ని అందుకున్నారు సాయి. ఇక అలాంటిది ఇప్పుడు చిరంజీవితో కూడా స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడంతో తన అదృష్టాన్ని చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ప్రజెంట్ చిరంజీవి యంగ్ డైరెక్టర్ వశిష్ఠతో కలిసి విశ్వంబర అనే సినిమా చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా ఈ మూవీలో ఒక అతిథి పాత్ర చేయడానికి యంగ్ హీరోస్కి స్కోప్ ఉందనే విషయం బయటపడింది. అందుకే ఈ అతిథి పాత్ర చేయడం కోసం మరొక హీరో ఎందుకులే అని సాయి దుర్గా తేజ్ను ఎంపిక చేశారట మేకర్స్. చాలా కాలంగా విశ్వంబర షూటింగ్ హైదరాబాద్లోనే జరుగుతోంది. ఈ సినిమాలో గెస్ట్ రోల్ గురించి తనను అప్రోచ్ అవ్వగానే సాయి దుర్గా తేజ్ వెంటనే ఓకే చేశారని, అప్పుడే షూటింగ్లో కూడా జాయిన్ అయ్యారని కూడా తెలుస్తోంది. ఇప్పటికే మామ అల్లుడు అయిన చిరు సాయి దుర్గా తేజ్ మధ్య సీన్స్ చిత్రీకరించడం కూడా మొదలుపెట్టారట దర్శకుడు వశిష్ఠ. దీంతో మరోసారి ఇద్దరు మెగా హీరోస్ ను ఒకేసారి స్క్రీన్ పై చూడడం కోసం మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా విశ్వంబర కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా అందులో కూడా సాయి దుర్గా తేజ్ ఒక కీలక పాత్ర పోషిస్తుండటంతో ఈ విషయంలో వారిలో మరింత హైప్ క్రియేట్ అయ్యేలా చేస్తోంది. అయితే ఇప్పటి వరకు మెగా హీరోస్ వెండితెరపై కలిసి నటించిన సందర్భాలు చాలా తక్కువ. అది కూడా ఇప్పటికే సీనియర్ మెగా హీరోస్ యంగ్ మెగా హీరోస్ తో కలిసి నటించలేదు. అలాంటిది ఈ అదృష్టం సాయి దుర్గా తేజ్ కి మాత్రమే దక్కింది. ముందుగా పవన్ కళ్యాణ్తో కలిసి బ్రో సినిమాలో షేర్ చేసుకున్నారు స్క్రీన్. ఇక ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుండి హీరోస్గా లాంచ్ అయిన వారికి పవన్తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రాలేదని, ఆ ఛాన్స్ సాయి దుర్గా తేజ్కి వచ్చిందని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు చిరుతో కూడా స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చింది. విశ్వంబరాలో సాయి దుర్గా తేజ్ మాత్రమే కాదు, నిహారిక కూడా ఒక పాటలో గెస్ట్ అపియరెన్స్ ఇవ్వబోతుందట. అలాగే సైరా నరసింహారెడ్డిలో కూడా నిహారిక చిన్న పాత్రలో కనిపించింది. కానీ ఆ పాత్ర స్క్రీన్పై ఎక్కువసేపు ఉండదు. ఇక ఇప్పుడు విశ్వంబరలో కూడా ఒక పాటలో మెరుపు తీగలాగా ఇలా వచ్చి అలాగా వెళ్లిపోతుందట మెగా డాటర్ నిహారిక. ఇలా మెగా ఫ్యామిలీస్లో నటినట్లు ఒక చోట కనిపిస్తే ఫ్యాన్స్ కి పూనకాలే అనుకుంటున్నారు నెటిజన్లు.